ఎన్ని పూజలు వ్రతాలు చేసినా కష్టం తీరడం లేదు అనేవారు వారాహి అమ్మ పూజ వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను చూడొచ్చండి. ఎటువంటి కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని చాలా సులభంగా ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. మరి నాకు తెలిసినంత వరకు డీటెయిల్గా వివరంగా చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. ఈ పూజని ఎవరు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఒకవేళ పూజ చేయలేని వారు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, ఎటువంటి దీపారాధన చేయాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. అయితే ఈ వారాహి అమ్మవారి గురించి అయితే చాలా మందికి తెలియకపోవచ్చండి. కానీ ఆ అమ్మని నమ్మి పూజించిన వారికి ఆ అమ్మ ఎటువంటి కష్టాలు సమస్యలనైనా దరిచేరనివ్వదండి. వరాల జల్లు కురిపించే తల్లి వారాహిదేవి అంటారు కూడా. ఎటువంటి తీవ్ర సమస్యలు ఉన్నా సరే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మనం పూజ చేసినట్లయితే మన సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయండి. ముఖ్యంగా శత్రు సమస్యలు ఉన్నవారు, కోర్టు సమస్యలు ఉన్నవారు, భూ వివాదాలు ఉన్నవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అలాగే రుణ బాధలు, సంతాన సమస్యలు, వివాహాలు జరగకపోవడం, ఇటువంటి ఏ సమస్యలకైనా ఒకే ఒక్క పరిష్కారం వారాహి అమ్మను పూజించడమేనండి. మరి ఈ పూజను ఎవరు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? మేమెప్పుడూ చేసుకోలేదండి, మొట్టమొదటిసారిగా ఈ అమ్మవారి పేరుని ఇప్పుడే వింటున్నాము, మేం చేసుకోవచ్చా అనే సందేహం అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. నిరభ్యంతరంగా ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవచ్చండి. దీనికి ఎటువంటి ఆనవాయితీ కూడా లేదు. ఆడవారు మగవారు అని తేడా లేకుండా ఎవరైనా పూజించవచ్చండి. అయితే నవరాత్రులు 9 రోజులు కాబట్టి 9 రోజులు కూడా ఈ పూజను చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 9 రోజులు కుదరని వారు ఎన్ని రోజులు చేసుకోవాలో కూడా నేను వీడియోలో మీకు వివరిస్తాను. మరి ఈ వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని ఎలా స్థాపన చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి విషయాన్ని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ముందుగా నవరాత్రులు చేసుకునే వారైతే ఇంటినంతా కూడా శుభ్రపరచుకుని పూజకు కావలసినటువంటి వస్తువులన్నిటిని కూడా ముందుగానే తెచ్చిపెట్టుకున్నట్లయితే ఎటువంటి హడావిడి లేకుండా పూజనైతే చేసుకోవచ్చండి. మరి ఈ వారాహి నవరాత్రుల్లో ముఖ్యంగా మనం అమ్మవారికి 9 రోజులు కూడా ఇలా ఎరుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా విశేషం అండి. ఈ ఎరుపు వత్తులు పూజా సామాన్లు అమ్మేటటువంటి షాప్స్ లో అయితే దొరుకుతాయండి. మరి అలాగే ఈ వారాహిదేవి నవరాత్రుల్లో నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా పంచగవ్య అగరబత్తీలండి, అంటే ఆవు పేడతో చేసేటటువంటి అగరబత్తీలు, అండ్ అలాగే ఇటువంటి దీపాలు, అండ్ అలాగే ధూప్ స్టిక్స్ అన్ని కూడా దొరుకుతున్నాయండి. ఇప్పుడు ఇలాంటి వాటితో అమ్మవారికి ధూపం వేసిన, దీపం వెలిగించిన చాలా మంచిది. అమ్మవారు ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా సుగంధ పరిమళాలతో విరజల్లాలండి. అందువల్ల ఇటువంటి జవ్వాది పౌడర్ అని మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుందన్నమాట. ఈ జవ్వాది పౌడర్ ని మనం అమ్మవారిని స్థాపించిన దగ్గర కొంచెం చల్లడం కానీ లేదా దీపారాధన నూనెలో కొంచెం వేయడం కానీ చేస్తే ఆ రూమ్ అంతా కూడా చాలా మంచి సువాసన వస్తుంది. అండ్ అలాగే జవ్వాది పౌడర్ దొరకని వాళ్ళు ఇలాగా మన ఇంట్లోనే పచ్చ కర్పూరం ఉంటుంది కదా అండి, ఈ పచ్చ కర్పూరం అయినా కూడా చల్లితే చాలా మంచి సువాసన వస్తుంది అన్నమాట. మరి అలాగే మనం ముందుగానే అమ్మవారి ఫోటో కానీ లేదా విగ్రహం కానీ తెచ్చిపెట్టుకోవాలండి. మీరిప్పుడు చూస్తున్నటువంటి ఈ విగ్రహము నేను కాశీ నుండి తెచ్చుకున్నానండి. ఈ వారాహి అమ్మవారిని చిన్న విగ్రహమే, అసలు చూసారా ఎంత కలగా ఉందో కదా అమ్మవారైతే మాత్రం. మరి అమ్మవారి ఫోటో గాని విగ్రహం గాని మా దగ్గర లేవండి. అసలు ఈ అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా అనేటటువంటి చాలా డౌట్స్ అయితే మీకు రావచ్చు. అటువంటి డౌట్లు అయితే ఏమీ అవసరం లేదండి.
అమ్మవారు ఉగ్రరూపిణిగా కనిపిస్తుందే తప్ప అమ్మవారు చాలా శాంత స్వరూపిణి అండి. కాబట్టి నిరభ్యంతరంగా అమ్మవారి ఫోటోని పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోయినప్పటికీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ లేదా లలితాదేవి అమ్మవారి ఫోటో కానీ పూజలో పెట్టి మనం హ్యాపీగా పూజ అయితే చేసుకోవచ్చు. కుదిరిన వాళ్ళు సపరేట్గా పీఠం వేసి అమ్మవారిని పెట్టుకుని పూజించవచ్చండి. కుదరని వాళ్ళు దేవుడి మందిరంలోనే ఒకవైపుగా అమ్మవారి ఫోటో పెట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే దేవుడి మందిరంలోనే అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేస్తున్నానండి. మరి ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజతోనే ఈ వారాహి నవరాత్రులైతే మొదలు పెట్టేద్దాము. ఏ పూజలైనా, వ్రతాలైనా, యాగాలైనా పరిపూర్ణం అవ్వాలి అంటే మనం ముందుగా ఆ ప్రథమ పూజ్యుడైనటువంటి వినాయకుడినైతే ధ్యానించాల్సిందేనండి. అయ్యా స్వామి, నేను ఈ దీక్షని చేయాలి అనుకుంటున్నాను. ఈ 9 రోజుల పాటు ఎటువంటి ఆటంకాలు జరగకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి అని ఒక నమస్కారం చేసి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టినా కూడా మురిసిపోతాడండి ఆ బొజ్జగనపయ్య మాత్రం. మరి చక్కగా ఆ విఘ్నేశ్వరునికి పూజ చేసి ధూప దీప నైవేద్యాలని సమర్పించి మరి విఘ్నేశ్వరుని పూజనైతే ఇలా ముగించుకోవాలి. మరి అమ్మవారి విగ్రహం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అభిషేకం అయితే చేయాల్సిందేనండి. మీకు కుదిరితే 9 రోజులు కూడా అభిషేకించవచ్చు. ఒకవేళ కుదరని వాళ్ళు మొదటి రోజు చివరి రోజైనా లేక మొదటి రోజు చివరి 3 రోజులైనా కూడా అభిషేకించవచ్చండి. మరి అలాగే కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే రావచ్చండి. ఈ పూజ ఉదయం చేయాలా లేక సాయంత్రం చేయాలా అని. పూజ అయితే 2 పూటలా చేయాల్సిందేనండి. ఎప్పుడైనా కూడా సూర్యోదయానికి ముందు లేక సూర్యాస్తమయానికి తరువాత వారాహిదేవ పూజ అయితే చేయాలి. ముఖ్యంగా అయితే సాయంత్రం 6:30 తరువాత చేస్తేనే ఈ వారాహిదేవి పూజకి చాలా విశేషం అంటారండి. మరి అలాగే ఈ దీక్ష చేయాలి అంటే అమ్మవారి మాల వేసుకోవాలా అని కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. అదేమీ అవసరం లేదండి. మీకు కుదిరితే ఎరుపు రంగు బట్టలైనా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే శుద్ధిగా ఉన్నటువంటి ఉతికినటువంటి బట్టలనైనా వేసుకుని మనం పూజ అయితే చేసుకోవచ్చండి. అలాగే కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా? మామూలుగా దీక్షలాగా తీసుకుని చేసే వాళ్ళైతే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకూడదండి. కటిక నేలపైనే పడుకోవాలి. ఆరోగ్యం బాగోలేని వారైతే తప్పించి ఆరోగ్యం బాగున్న వాళ్ళైతే కటిక నేలపైనే పడుకోవాలన్నమాట. అండ్ అలాగే నాన్ వెజ్ విషయానికి వచ్చేప్పటికీ నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. ఇంట్లోనే అసలు వండకూడదన్నమాట. అంటే పూజ ఎవ్వరు చేసినప్పటికీ ఇంటిల్లిపాది ఎవ్వరు కూడా నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఇంట్లో అమ్మవారి పటం పెట్టి మనం పూజ చేస్తాం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ వండడం అనేది మాత్రం కంప్లీట్గా ఆపేయాలి. మరి ఫుడ్ ఎన్ని పూటలు తినాలి అని కూడా మీకు డౌట్ రావచ్చు. అమ్మవారి దీక్ష చేసేవాళ్ళు 1 పూట మాత్రమే భోంచేయాలండి. అది మధ్యాహ్నమైనా లేదా రాత్రి అయినా కూడా. చాలా వరకు కూడా మనము సాయంత్రం పూట పూజ చేస్తాం కాబట్టి మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారి పూజ అయిన తరువాతే ఎక్కువ మంది తింటూ ఉంటారండి. అది ఎలా అయినా పర్లేదు. మార్నింగ్ నుండి పాలు, పండ్లు అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు అన్నమాట. లేదు హెల్త్ కొంచెం ఇబ్బంది, తినాలి ఖచ్చితంగా అనేవాళ్ళు మాత్రం శుద్ధిగా ఉన్నటువంటి శాకాహారాన్ని భోంచేసి అమ్మవారిని పూజించుకోవచ్చు. మరి అలాగే రోజు తలస్నానం చేయాలా అంటే మనం అమ్మవారి పటం పెట్టి దీక్ష తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానం అయితే చేయవలసిందేనండి. ఒకవేళ ఆరోగ్యరీత్యా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే రోజు మార్చి రోజైనా కూడా ఉదయం పూట తలస్నానం చేస్తే సాయంత్రం పూట ఒంటి స్నానం చేసినా కూడా సరిపోతుందన్నమాట. మరి అమ్మవారి అభిషేకం అయితే పూర్తయింది కాబట్టి అమ్మవారికి గంధము, కుంకుమ అలాగే వస్త్రాలతో చక్కగా అమ్మవారిని అలంకరించి ఆభరణాలని కూడా అమ్మవారికి అలంకరిస్తే అమ్మవారికి చూడ్డానికి అసలు ఎంత బాగుంటుందనండి. మన ఇంట్లో ఒక చిన్న పాపని మనము చక్కగా అందంగా తయారు చేసిన విధంగా అమ్మవారిని కూడా చాలా శ్రద్ధగా ప్రేమగా మనము అలంకరించినట్లయితే అమ్మవారు చూడండి అసలు
చక్కగా వచ్చి మన పూజా మందిరంలో కూర్చుని మన వైపే చూస్తున్నట్లుగా అనిపిస్తుందన్నమాట. అమ్మవారిని అభిషేకించి అలంకరించి ఇలా పూజ చేసుకుంటూ ఉంటే మనసుకి ఏదో తెలియని ఒక అనుభూతి అండి. అసలు అది మాటల్లో కూడా చెప్పలేనటువంటి అనుభూతి అన్నమాట. మరి అమ్మవారిని పూలతో అలంకరించి చక్కగా శంకు చక్రం దీపాలైతే వెలిగించానండి. అమ్మవారి చేతిలో కూడా శంకు చక్రం ఉంటాయన్నమాట. అందువల్ల నేను కూడా అమ్మవారి ముందు శంకు చక్రం ఉన్నటువంటి దీపాలను వెలిగించాను. ఆ దీపాల వెలుగులో ఆ పూల మధ్యలో అమ్మ కూర్చుని ఉంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. అసలు ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారైతే. వారాహి అమ్మవారి పూజకి కుదిరినంత వరకు ఎరుపు పూలండి, కుదిరినట్లయితే మీకు ఎర్ర మందారాలు పెడితే చాలా విశేషం అంటారు. మరి అలాగే ఈ వారాహిదేవి నవరాత్రుల్లో మనం ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించాలండి. అంటే అఖండ దీపారాధన చేసే వాళ్ళకైతే కామాక్షి దీపం అవసరం లేదు, కానీ మనం అఖండ దీపం వెలిగించట్లేదు కాబట్టి ఖచ్చితంగా కామాక్షి దీపాన్ని అయితే వెలిగించాలండి. అంటే అష్టలక్ష్మి అయినా కామాక్షి అయినా మహాలక్ష్మి అయినా ఏ అమ్మవారి దీపమైనా పర్లేదండి, కామాక్షి దీపం అయితే సరిపోతుంది. మరి చక్కగా కామాక్షి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి కొన్ని అక్షంతలు కూడా వేసి అమ్మవారి స్వరూపంగా భావించి దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలండి. చూసారా, ఆ దీపపు వెలుగులో అమ్మవారు కూర్చునుంటే అసలు ఎంత బాగుంది చూసారా. మనం అఖండ దీపం వెలిగించట్లేదు కాబట్టి కామాక్షి దీపంలో నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి మీకు కుదిరినంత వరకు కామాక్షి దీపాన్ని పెట్టడానికి ట్రై చేయండి. మరి అమ్మవారి పూజ విషయానికి వచ్చేప్పటికీ మొదటి రోజు కాబట్టి అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ అయితే ఖచ్చితంగా చేయాల్సిందేనండి. మరి ప్రతిరోజు షోడశోపచార పూజ చేయాలి అంటే కష్టము అనుకుంటే మాత్రం ప్రతిరోజు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా అమ్మవారికి మనం ఎన్ని దీపాలు పెట్టినప్పటికీ కందగడ్డలో పెట్టేటటువంటి ఈ దీపం చాలా విశేషం అండి. మనకి కూరగాయల మార్కెట్లో కందగడ్డ అంటే దొరుకుతుందన్నమాట. ఆ కందగడ్డని చక్కగా నైటే నానబెట్టేసి నీట్గా గడ్డని వాష్ చేసేసి మధ్యలో కొంచెం మనం చాకుతో కట్ చేసి ఇలాగా నేతి దీపాన్ని అయితే వెలిగించాలండి. ఈ కంద దీపం వారాహి అమ్మవారికి చాలా విశేషం అండి. మరి అమ్మవారికి పూజ చేసుకోవాలంటే ఎలా అనుకునేవారు శ్రీ వారాహి స్తోత్ర నిధి అని బుక్ స్టాల్స్ లో మనకి ఈ బుక్ అయితే దొరుకుతుందండి. ప్రతి ఒక్క బుక్ స్టాల్స్ లో కూడా దొరుకుతుంది. మనం ఈ బుక్ కనుక తెచ్చుకున్నట్లయితే అమ్మవారి పూజకి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, షోడశోపచార పూజ, అమ్మవారి స్తుతి అన్నీ కూడా ఈ బుక్ లోనే ఉంటాయన్నమాట. హ్యాపీగా మనం ఆ బుక్ చూసి చదువుకోవచ్చండి. వీలైనంత వరకు కూడా వారాహి అమ్మవారిని మనం పూజించేప్పుడు రాత్రిపూట పూజిస్తేనే చాలా విశేషం అండి. రాత్రిపూట అంటే 6:30 పైన పూజ చేస్తేనే చాలా విశేషం అన్నమాట. అలాగే అమ్మవారిని మనం పూజించేప్పుడు ఈ ఎర్ర అక్షింతలతోనే అమ్మవారిని పూజించాలండి. మనము పసుపు అక్షింతలకి పసుపు వేసినట్లుగానే బియ్యంలో కొంచెం కుంకుమ ఆవు నెయ్యి వేసి ఇలా కలుపుకున్నాము అంటే మనకి ఎర్ర అక్షింతలు తయారవుతాయన్నమాట. ఎర్ర ఒత్తులు, ఎర్ర అక్షింతలు వీటితోనే మనం కుదిరినంత వరకు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. మరి అలాగే ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ రావచ్చు. మనం ఈ వారాహి అమ్మవారి పూజ చేసేప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా అని. ఖచ్చితంగా వారాహి దేవి పూజ చేసేప్పుడు ఆ 9 రోజులు కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం అయితే పాటించవలసిందేనండి. మరి అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని పూజించలేని వారు చివరి 3 రోజులైనా కూడా అమ్మవారిని పూజించుకుంటే చాలా విశేషం అండి. 9 రోజుల్లోకి చివరి 3 రోజులు చాలా పవర్ఫుల్ డేస్ అన్నమాట. కాబట్టి 9 రోజులు పూజించలేనటువంటి వారు చివరి 3 రోజులైనా కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు. మరి ఈ పూజ జరిగే 9 రోజులు కూడా
నేను అమ్మవారి దగ్గర కొన్ని చేతికి కట్టుకునేటటువంటి కొన్ని దారాలనైతే 9 రోజులు కూడా అమ్మవారి పూజలో ఉంచుతానండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా, ఏదన్నా చిడిగా ఉన్నా కూడా చేతికి ఈ దారాలు కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మరి అలాగే అమ్మవారి ముందు ఒక నిమ్మకాయని ఉంచి మనం అమ్మవారి స్వరూపంగా భావించి వారాహిదేవి అష్టోత్తరం, స్తుతి, 12 నామాలు వీటితో చక్కగా ఆ నిమ్మకాయకి కుంకుమార్చన చేసుకోవాలండి. అసలు ఇంకా ముఖ్యంగా లలితా సహస్రనామం పఠిస్తే చాలా విశేషం అండి. సాయంత్రం పూట ప్రతిరోజు కూడా ఒకవేళ పఠించడం రాకపోయినప్పటికీ విన్నా కూడా చాలా మంచిదండి. వారాహి అమ్మవారికి ధూపం అంటే మహాప్రీతండి. అసలు మనం అమ్మ ముందు ఎంత ధూపం వేస్తే అమ్మ అంత పొంగిపోతుందన్నమాట. ధూపం అంటే చాలా ఇష్టం అండి. అది కూడా నేను ఇందాక చూపించాను కదా మీకు, ఆవు పేడతో చేసేటటువంటి ధూప్ స్టిక్స్ కూడా ఉంటాయండి. వాటితో ధూపం వేస్తే ఇంకా చాలా మంచిదన్నమాట. వారాహి అమ్మవారికి మనం ఎన్ని రకాలు నైవేద్యాలు పెట్టినప్పటికీ ఖచ్చితంగా అమ్మవారికి బెల్లం పానకం అయితే నైవేద్యంగా నివేదించాల్సిందేనండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం పానకం, అలాగే దానిమ్మ గింజలండి. ఇవి రెండు మాత్రం ప్రతిరోజు ఈ 2 నైవేద్యాలు ఉండవలసిందే. మరొక 3వ నైవేద్యంగా ఏదైనా మహా నైవేద్యాన్ని సమర్పిస్తే సరిపోతుంది. ఆ మహా నైవేద్యం కూడా అన్నంతో కూడినటువంటి నైవేద్యం అండి. పులిహోర, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి, ఇలాగా ఏదైనా కూడా చిత్రాన్నాలు చేసి పెడితే మంచిదండి. అమ్మవారికి చిత్రాన్నాలంటే చాలా ప్రీతి అన్నమాట. మరి అలాగే నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారి ముందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి. కందదీపం, క్షీరదీపం, జలదీపం, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాలని కూడా వెలిగిస్తూ ఉంటారు. మీకు అటువంటి దీపాలు ఏవైనా ఐడియా ఉంటే మీరు కూడా చక్కగా 9 రోజులు 9 రకాల దీపాలని వెలిగించవచ్చండి. వీలైనంత వరకు రోజు మొత్తం కూడా అమ్మవారి ధ్యానంలోనే ఉండాలండి. అమ్మవారి 12 నామాల స్తోత్రం ఉందండి, చాలా పవర్ఫుల్ అన్నమాట. మనకి కుదిరినట్లయితే రోజు మొత్తం కూడా ఆ 12 నామాలను పలుకుతూ ఉండాలి. ఒకవేళ అవి పలకడం మనకి నోరు తిరగని పక్షంలో ఓం శ్రీ వారాహి దేవ్యే నమః అని అనుకున్నా కూడా ఆ అమ్మవారు ఖచ్చితంగా కటాక్షిస్తారండి. ఆ పంచహారతి వెలుగులో అమ్మవారు చూడండి అసలు ఎంత బాగా మెరిసిపోతుందో కదా. మరి చక్కగా అమ్మవారి పూజనైతే పూర్తి చేసుకుని మరి పూజ అయిన వెంటనే 108 సార్లు అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారికి దగ్గరగా కూర్చుంటే అమ్మవారు మన పక్కనే ఉన్న ఫీల్ వస్తుందండి నిజంగానే. అందువల్ల ఏంటంటే పూజ అయిన తరువాత 108 సార్లు ఓం శ్రీ వారాహి దేవ్యే నమః అంటూ అమ్మవారిని ధ్యానిస్తే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. వారాహి అమ్మవారు అన్న వెంటనే చాలా మంది వరకు కూడా అయ్యో ఉగ్రరూపం, ఆమెని పూజించకూడదు అన్న భ్రమలో ఉంటారండి. ఆవిడ ఉగ్రరూపంలాగా కనిపిస్తుందే కానీ శాంతస్వరూపిణి అండి అమ్మవారు. అయినా అమ్మవారు ఎంత కోపంగా ఉన్నా అది బిడ్డల మీద అయితే ఎప్పుడు కూడా చూపించదండి. మనం ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా ఆ అమ్మని గనుక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మవారు మన కలని నెరవేరుస్తుందండి. మనం ఆ అమ్మవారిని ఫలానా కావాలి తల్లి అని అడగాల్సిన అవసరం కూడా లేదండి. తన బిడ్డకు ఏమి కావాలి అన్నది ఆ తల్లికి బాగా తెలుసు. మన కోరికలో నిజాయితీ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కోరికని అమ్మవారు నెరవేరుస్తారండి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, భూ సమస్యలు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా వారాహిదేవి పూజ మాత్రం చాలా మంచి పరిష్కారం అండి. అమ్మవారిని భూదేవి స్వరూపం అని కూడా అంటారండి. అమ్మవారి చేతిలో ఒక చేతిలో నాగలి, మరొక చేతిలో గొడ్డలి కూడా ఆయుధాలుగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా రైతులు మాత్రం అమ్మవారిని పూజించినట్లయితే వారికి మంచి దిగుబడి వస్తుంది అన్న ఉద్దేశంతో రైతులు ముఖ్యంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మరి నాకు తెలిసినంతలో నేను చెప్పగలిగినంత వివరంగా అమ్మవారి గురించి అండ్ అలాగే ఈ నవరాత్రుల గురించి
ఉండవలసిన చేయవలసిన నియమాల గురించి అయితే నేను తెలిసినంత వరకు క్లుప్తంగా అయితే మీకు వివరించానండి. మరి ఈ వీడియోలో ఏవైనా కొన్ని తప్పులు ఉన్నట్లయితే దయచేసి క్షమించగలరని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నానండి. మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.